ఆ లైన్లోకి వచ్చాడు, మాట్లాడతావా? కలుపు. ఇన్స్టాగ్రామ్ లో ఉపనిషత్తుల్లో మహాభుత్తంజయాలో ఉన్నాడంటగా యేసు, ఒకసారి చెప్తావని అడుగు మెల్లగా. కలుపు కలుపు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा. నా కొడుకు కలపంగాల కట్ చేస్తాను. ఒక్కడు ఇంకోసారి లైన్లో ఉండు. కానీ The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. నా ఇన్ఫర్మేషన్ కావాలి సార్. హలో హలో, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఎవరండి? నా పేరు గోపి అండి. అన్నయ్య. హలో హలో, చెప్పండి చెప్పండి సార్. ఏదో వేదాల్లో యేసు ఉన్నాడని ఏదో చెప్తున్నాడండి మన కలిపిన అతను. మీరు చెప్తున్నట్టుగా దాని గురించి తెలుసుకుందామని. ఏదో శ్లోకం ఏదో ఇన్స్టాగ్రామ్ లో పెట్టారంట కదా. అవునండి అవునండి అవునండి. అదే దాని గురించి తెలుసుకుందామనండి. ఓకే ఓకే. అంటే నాకు అర్థం అవ్వదు మీరు చెప్పిన మాట. ఒకసారి చెప్తే దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తానండి. రామారావు, ఒకసారి నాకు నువ్వు చెప్పింది ఒకసారి చెప్పవా? అదే అండి, ఇన్స్టాగ్రామ్ లో చెప్పారు కదా మహాభృతంజయలో స్పీకర్ పట్టుకొని చెప్తున్నారు కదా. అది మీరు బాగా అది చెప్పారు కదా, అది ఎట్లా అని అడుగుదామని ఒకసారి. అంటే మేము చర్చికి వెళ్తా ఉండండి అందుకని. ఓకే ఓకే. అంటే ఏం కాదండి అన్నది ఏంటంటే ఆ యొక్క శ్లోకంలో ఒకటి ఉంటది అన్న వాళ్ళ శ్లోకం. అది ఏంటండి? అండి మా పెద్దమ్మ కొడుకు మచిలీపట్నం, అదే ఆయన కూడా చర్చికి వెళ్తున్నాడు గత 3 సంవత్సరాల నుంచి. అంటే మీరు చెప్పిన మా పాస్టర్ గారు ఎక్కడా చెప్పలేదండి, అందుకని అనుమానం వచ్చి మీకు అసలు డీటెయిల్స్ కనుక్కుందామని కాల్ చేశాం. మీరు ఎక్కడి నుంచి అండి అసలు మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. ఓకే ఓకేనండి. హైదరాబాద్ లో పెంతికోస్త్ చర్చి. మా తమ్ముడు ఇక్కడ మచిలీపట్నంలో ఉంటాడు. మాది పెంతికోస్త్ సంఘం మాది. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్, చెప్పండి. అంటే అది ఒక శ్లోకం ఉంటదండి ఎందులోనంటే ఉపనిషత్తులో ఒక శ్లోకం అన్నది. ఏంటండి శ్లోకం అది? సహజంగా ఆ శ్లోకం ఏంటంటే అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృత్యాంగమయ. అవునవును, విన్నానండి, నేను విన్నానండి ఇది. సహజంగా ఆ శ్లోకాన్ని ఏంటంటే హిందువులు అనేటటువంటి వారు ఒక శుద్ధీకరణ అటువంటి శ్లోకంగా దాన్ని భావిస్తారండి. ఓకే అండి. ఏమంటారంటే వడకట్టడం పావన మంత్రం అని అంటారండి దాని వాళ్ళు. దానికి ఇప్పుడు మన బైబిల్కి ఏంటండి సంబంధం? ఏం చేశానంటే అండి, ఇప్పుడు అసతోమా సద్గమయ అంటే దాని అర్థం ఏంటంటే నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నన్ను నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ అని అంటే నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి నన్ను నడిపించు. తెలుసండి. ఇప్పుడు మన బైబిల్కి ఎలా వర్తిస్తుందని యేసు చెప్పింది ఏంటి మనకి? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పాడు. అక్కడ ఏమంటున్నానంటే ఈ శ్లోకము కానీ వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నన్ను అసత్యంలో నుంచి సత్యంలోనికి లేక ఇవన్నీ చేయాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన క్లెయిమ్ చేశారు. దాని అర్థం ఏంటంటే వెలుగులోనికి నడిపించడానికి మనల్ని యేసుక్రీస్తు వారు నడిపించగలరు. సార్, వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి తెలుసు? యేసు పుట్టక ముందే వేదాలు రాయబడ్డాయండి. యేసు పుట్టక ముందే వేదాలు రాయబడ్డాయి. మరి వేదాల్లో యేసు ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు వారు వేదాల్లో ఉన్నారని నేనేమన్నా ఆ మాట అర్థం గురించి యేసుక్రీస్తు వారు కానీ మాట చెప్పారు, నేనే మార్గం. అసలు మన బైబిల్ గురించి మనం చెప్పుకోవాలి కానీ ఆ పుస్తకాల గురించి అసలు మనకెందుకండి? ఇప్పుడు బైబిల్లో గొప్పతనం లేనప్పుడు, ఇప్పుడు మన అమ్మగారు మంచిది కాదు, వినండి సార్, మన అమ్మగారు మంచిది కాదు, అప్పుడు పక్క వాళ్ళ అమ్మని పొగడాలి. మనం తెచ్చుకుందాం అప్పుడు వాళ్ళ అమ్మ మంచిది అని చెప్పి.
మన బైబిల్లో ఉమ్, ఇంత జ్ఞానం, ఇంత గొప్పతనం ఉంటే మన బైబిల్ గురించి మనం చెప్పుకోకుండా వేరే గ్రంథాల గురించి ఆహా, అసలు సరే మనకెందుకండి? సరే, ఇంకో మాట నేను ఇది చెప్తానండి. మీరు మన ఒకసారి క్రైస్తవులు వెయిట్ వెయిట్ చేస్తున్నటువంటి చాలా పనికిమాలిన సార్. పనులు ఇదొకటండి. వేదాల్లో యేసున్నాడు అని చెప్పి ఇలాంటి పనులు చేసి సార్, ఆ మాట మన క్రైస్తవుల పరువు ఒకసారి తీస్తున్నారండి మీరు. ఒకసారి నేను ఆ మాట చెప్పండి. చెప్పడం మీరు విన్నారా? ఆ మాట చెప్పడం నేను విన్నారా? ఏ ఆ మాట? వీడియో మీరు నేను వేదాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు మీరు అనే కాదండి, మాటను ఒక మనం బ్యాచ్ ఉంది, నిరూపించాము. రంజిత్ తోఫిర్ అని చెప్పి హైదరాబాద్ లో ఉంటాడు. ఈయన అది ఆ విషయం వేదాల్లో వదిలేండి. యేసున్నాడని చెప్తున్నాడు. ఎవరు ఏమంటారంటేనండి, ఆ ఎవరి యొక్క ఉద్దపు వాదాలు వాళ్ళకు ఉంటాయండి. కాదండి, నేను ఇప్పుడు మీ ఒకసారి అమ్మగారు మీ వినండి ఇంట్లోనే సార్. ఉంటారు, మీ సార్ భార్య గారు నీ ఒకసారి దగ్గరే ఉంటది కదండి. అట్లనే ఎవరిది సార్ వాళ్ళతోనే కాపురం చేయాలి. పక్కోడితో కాపురం వినండి చేస్తే సార్. వ్యభిచారం అంటారు. ఒకసారి వినండి సార్ చెప్పేది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే నా కడుపు మీరు మండిపోతుందండి. ఇప్పుడు మన గ్రంథంలో గొప్ప మనం చెప్పుకోవాలి గాని. అదే సార్, ఆ ఒకసారి వింటారా మీరు? మీకు చెప్పండి. మండిపోతుందండి. నాకు వినండి నచ్చట్లేదండి ఒకసారి. మీరు మాట్లాడింది. అసలు 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 ఆ శ్లోకం అసలు మన ఒకసారి నిర్గమాకాండంలో ఇతరే దేవీ దేవతల పేర్లు ఉచ్చరించకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అవునండి, నేనేమి ఎవరి దేవత పేర్లు అసలు ఉచ్చరించలేదు. ఆ మంత్రం చదవటమే తప్పండి. అసలు మంత్రాలు మనం చదవకూడదు. ఇప్పుడు ఏ ఉం. బోర్డు మీద ఏదో ఊరి పేరు రాసి ఉంటుంది, మీ ఫ్రెండ్ పేరు స్వామి అని ఉంటదండి, మీరు పలుకుతారా అవి పలకరా? చదవచ్చండి. మీ ఫ్రెండ్ స్వామి ఇప్పుడు మరి పేర్లు రండి చదవచ్చండి. ఒకసారి చెప్పేది కానీ ఆ వినండి సార్. శ్లోకాన్ని మంత్రాన్ని చదవకూడదు నేను మీరు. సార్ ఇప్పుడు ఒకసారి నేను పూర్తిగా ఏదో చెప్పేది మీరు వినండి, వెంకటేశ్వరరావు తర్వాత పల్లి, నేను రామారావు మాట్లాడండి పల్లి అవి నాకు. చదువుకోవచ్చు అండి. వినండి సార్, వినండి, అవి చదువుకోవచ్చు. అంతేగాని శ్లోకాన్ని మంత్రాన్ని చదివితే ఇతర దేవి ఉమ్, దేవతల పదాలు మనం ఉచ్చరించినట్టే కదా. ఒకసారి నేను మీరు ఆ, చెప్పేది మీరు వింటారండి ఫస్ట్? వింటాం కాదండి, నా ఓకేనా కడుపు మండిపోతుంది సార్. ఇప్పుడు మన గ్రంథం గురించి మనం గొప్పగా సార్? ఒక మాట, చెప్పుకోవాలి కానీ. ఒక విషయం, మీకు ఆన్సర్ చెప్ కావాలా వద్దా? చెప్పండి. నేను చెప్ మరి ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? నేనేదో మాట్లాడదాం కాదు. చెప్దామని ఇప్పుడు మీలాంటి యేసుక్రీస్తు. పనికి మాలలోనే మన క్రైస్తవ సమాజం ఆహా, వెనకబడిపోయింది. అపాస్ పాలే నవ్వుల అవునండి, పాలైపోతుందండి. అవునండి, ఆ సర్లేండి, మంచిదండి అయితే. అంటే మంచిది మీరు కాదండి. ఇప్పుడు మీరు ఏంటంటే చేసిన పని. సార్ ఒకసారి ఆ వినండి సార్ ఫస్ట్. చెప్పండి. మీ కడుపు క్రైస్తవుడికి ఆ. ఫస్ట్ ఏముండాలంటే సహనం ఉండాలండి. సహనము ఓర్పు సహనం లేనిదే ఎప్పుడు అది యేసు మన కట్టుబాట్లు మనం కరెక్ట్ ఎప్పుడండి గా పాటించినప్పుడు సహనం ఉండాలా. ఆ అవతలోడి యేసుక్రీస్తు దాంట్లో ప్రభువారి ఏలు వెంట పెట్టి నడిచే అవతలోడి దాంట్లో ఏలు బాగుపడుతున్నారండి. పెట్టి మంది తక్కువ చేస్తున్నారు మీరు. అది నచ్చలేదు నాకు. అవునా? ఆ సరే, మీరు ఎప్పుడన్నా పౌలు గారి యొక్క పరిచర్య కోసం విన్నారా అండి? విన్నానండి. పౌలు గురించి నాకు బాగా తెలుసు. అసలు నేను బైబిల్ ఆయన క్షుణ్ణంగా చదివానండి. వినండి. 5 సంవత్సరాలు పాస్టర్ గా అవునా? చేశాను. సరే, బైబిల్ మీరు ఆది కాడి చూడండి నుంచి చాలా ప్రకటన మంచిది. గ్రంథం దాకా అన్ని చదివానండి. అంతా నేను ప్రకటన అవునా? గ్రంథం కూడా అయితే మొత్తం చదివి ఉన్నాను. సరే, సరే, ఆ, మీకు మాట చెప్తాను బైబిల్ నుంచి. ఈ మాట ఆ, అన్నారు కాబట్టి ఆ. నాకు 2 నిమిషాలు మీరు కొంచెం మాట్లాడుకుంటే నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడగలరు సార్. చెప్పండి. ఓకేనండి? చెప్పండి. ఓకే. నేను అక్కడ మాట్లాడినప్పుడు ఉమ్, అది వాళ్ళ మంత్రము, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ హిందూస్ ప్రకారము వాళ్ళ పద్యాన్ని పాటిస్తూ ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు. ఉమ్, ఉమ్, ఓకేనా? ఉమ్, నేనేమన్నానంటే నా ఉద్దేశంలో నేను అక్కడ మాట్లాడింది ఏంటంటే ఉమ్, యేసుక్రీస్తు వారి నిజమైన మార్గము. నేను బైబిల్ని తీసుకొచ్చాను అక్కడికి. ఉమ్, ఓకేనండి? ఉమ్, ఆయనే నిజమైన మార్గము, ఆయనే నిజమైన వెలుగు, ఉమ్. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అభ్యంతరం నేను లేదు. వెలుగులోనికి ఉమ్, నడిపించదు. రైట్. వినండి సార్ ఒకసారి. ఉమ్, ఉమ్, మీరు ఆ వీడియో కూడా మీరు పూర్తిగా వింటే అదే ఉంటది అక్కడ. ఉమ్, 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 ఓకేనండి? ఉమ్, ఎవరిని కించపరచాలని ఎప్పుడు మనం బయట మనం మాట్లాడుతున్నామంటే మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉమ్, కదా. ఉమ్, కాబట్టి నేను అక్కడ మీరు వీడియో కూడా పూర్తిగా వింటే మీకు ఉమ్, అర్థమవుతుందండి ఇలా ఉన్నది. కానీ అసలైన మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి నిజమైన మార్గము, ఉమ్, యేసుక్రీస్తు వారి నిజమైన వెలుగు, ఉమ్, యేసుక్రీస్తు ప్రభువారి నిజమైనటువంటి జీవము అని చెప్పేసి ఆయన అన్న మాటను బైబిల్లో నుంచి నేను ఉమ్, కోట్ చేశాను. ఉమ్, ఓకేనా? ఉమ్, రెండవది, ఆ ఒక్క వీడియో కాకుండా మామూలు ఇంకా చాలా చోట్ల సువార్తకి వెళ్ళిన అవి చూడండి. అందులో ఎక్కడన్నా నేను వేరే మతం గురించి మాట్లాడానా? లేదు, ఉమ్, బైబిల్లో నుంచే మాట్లాడాను ప్రతి విషయాన్ని. ఉమ్, ఉమ్. ఓకేనండి? తర్వాత మృతంజయ మంత్రం అన్నారు కదా సార్, అది ఎందుకు సార్? మనకి మనం చర్చికి అవన్నీ వెళ్ళే సార్ వాళ్ళం, వేరే వాళ్ళు మనం నవ్వులు పాలైపోతుంది అక్కడే కదా సార్. వేరే వాళ్ళ మంత్రాలు తంత్రాలు ఇప్పుడు మనం ఏంటి, ఎందుకు ఈయన వెళ్ళవలసిన? ముత్యంజయ మంత్రం కూడా చెప్పాడా? చెప్పాడు అన్నగారు. బా చీ 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 చీ. కాదండి, కాదండి, అసలు ఏంటంటేనండి మనకెందుకండి మా అవన్నీ. ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కూడా ఇందాక ఒకసారి పొద్దున వీడియో చూసి ఏంది మీరు ఇంతేనా మీ కాపీ పేస్ట్ మతాలు అని వాళ్ళు బా కూడా బా 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 ఎక్కిరిస్తున్నారు. పరువు తీశారండి ఇక్కడ ఒకసారి మాత్రం. థ్యాంక్ యూ సార్. మీకు ఒక మాట, ఫస్ట్ ఎప్పుడు కూడా ఆ, ఏదైనా చదువుతున్న పాస్టర్ గారు అంటున్నారు కదండి, మీరు పాస్టర్ గారు కదా, చాలా అవునండి, సంతోషం అండి. అవును. పరిచర్యలో ఉన్న పాస్టర్ దాదాపు 40-50 మంది, అంటే చిన్న సంఘమే మాది. పెంటెకోస్తు చాలా చిన్నది. సంతోషం. ఉమ్, చాలా సంతోషం అండి. ఉమ్, ఏంటంటే ఒక వీడియో చూస్తున్నామంటే ఆ వీడియో మీరు పూర్తిగా వినండి. ఉమ్, ఓకేనండి? ఉమ్, నేను
ఆ ఆ యొక్క మంత్రాన్ని శుద్ధీకరణ మంత్రం కింద మీరు ఆచరిస్తున్నారు. కానీ నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి మార్గము యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పేసని అక్కడున్న పరిస్థితి బట్టి నేను మాట్లాడాను. అంటే నేను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నది ఇది వెంకటేశ్వర స్వామికి చెప్పాడు, ఆయనే వెలుగు ఈ దేశానికి అంటే మీరు ఒప్పుకుంటారా అండి? ఏంటండి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్, తిరుపతి కొండ మీద ఉంటారు ఆయన. బహుశా మీకు ఆయన తెలిసే ఉండొచ్చు, అందరికీ తెలుసు. నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం అని చెప్పి వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వర్డ్ అంటే మనం ఒప్పుకుంటామా అండి? అవి చూపించమనండి ఎక్కడైనా. అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఆ మంత్రాల గురించి అసలు మనకెందుకు? ఇప్పుడు రెండు కలగాపులంగం కాకూడదు. నేను మొత్తుకుండేది ఏంటంటే ఎవడు మృత గ్రంథాన్ని వాడిని గౌరవించుకుందాం, పూజించుకుందాం. సరే, నేను మీకు అసలు ఆ పేర్లు కూడా మనం ఉచ్చరించకూడదు. మనం సంకర జాతి కింద అయిపోద్ది క్రైస్తవ మతం అనేది. మన మతం అనేది సంకర జాతి అయిపోద్ది. మీరు బైబిల్ బాగా చదివారంటున్నారు కదండి అన్నయ్య గారు. చెప్పండి ఎవరు మాట్లాడారు? అన్నయ్య గారు, అట్లాగే మన అజయ్ బాబు పాస్టర్ గారు ఉన్నారు కదండి, మొన్న వీడియోలో ఆ రక్త పాప పోషణ పరబలహారం రక్త పోషణ పాపరిహార్థం ఇవన్నీ అదే పనికి మాల మాటలు ఇవన్నీ. అసలు ఆ వేదాల్లోంచి ఆ పురాణాల్లోంచి మన యేసుక్రీస్తుని మనం చాటుకోవటం ఏంది? మనకి ప్రత్యేకించి బైబిల్ ఎంత చెప్పింది, ఎంత జ్ఞానం ఉంది బైబిల్, అది చెప్పుకోకుండా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు నచ్చలేదండి అసలు. అందుకే క్రైస్తవులు నవ్వులు పాలవడానికి సగం కారణం మన క్రైస్తవులేనండి. కాలేజీలో నన్ను హేళన చేశారండి. అసలు సంస్కృత భాషలో రక్తం అనేది ఆ ఓడి ఎందుకు ఉండిద్ది, రుద్రం అని ఉండిద్ది, రక్తం అని ఎందుకు ఉండిద్ది? అవును, రక్త ప్రోక్షణం బలియాగం అని చెప్పి వీళ్ళు చదువుతా ఉంటారు. రక్తం అంటే తెలుగు, ప్రోక్షణం అంటే జల్లటం. అసలు దానికి దీనికి సంబంధం లేకుండా తీసుకొచ్చి కలగాపులగం చేశారు. చెప్పండి అంటున్నారన్నా, అందుకేరా మీరు కొండ గొర్రెలు అనేది మిమ్మల్ని గొర్రెలు? అయ్యో, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. చెప్పండి. ఒక మాట అర్థమైందండి. అంటే ఏంటంటే మీరు బయట ఉన్నటువంటి వీటిని మీరు చదవలేదు. బైబిల్ ఏమంటారు, వేదాల్లో కూడా ఒక మాట ఉంటదండి. ఇప్పుడు చెప్పారు కదా మీరు, పాప పరిహారార్థం రక్ష ప్రోక్షణం అని. దాని అర్థం ఏమిటంటే, ఏ వ్యక్తి కన్నా పాపం నుంచి విముక్తి కలగాలి అని అంటే ఒక పరిశుద్ధుడి యొక్క రక్తము కావాలి అని చెప్పేసి అసలు ఎక్కడ అసలు ఆ పదం ఎక్కడుంది? అసలు అది పురాణాల్లో ఉన్నదే పదం అండి. పురాణాల్లో అసలు అలాంటి పదాలు పురాణాల్లో ఉంటాయా? మీరు ఎప్పుడన్నా చదివారా? నేను చదివానండి. నేను హైందవుడిగా 10 సంవత్సరాలు జీవించిన తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను. మీరు చెప్పిన మాట పురాణాల్లో లేదండి. ఒక్క నిమిషం, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. దయచేసి అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. అది వేదాల్లో వినండి సార్, వినండి. అది వేదాల్లో ఉందని చెప్పి కొంతమంది క్రైస్తవులు కోడి చేస్తున్నారు. పురాణాల్లో కాదు ఉన్నది. పురాణాల్లో ఏముంటదంటే దేవుళ్ళకు సంబంధించి వాళ్ళ అవతారాల గురించి, రకరకాల వాటి గురించి ఉంటది. ఈ పాప రక్తదానం బలియాగం అనేది ఇది వేదాల్లో ఉంది. ఆ వేదాలు 4 వేదాల్లో ఉన్నటువంటి అధర్వ వేదం ఏదో ఉంటుంది, ఆ వేదంలో ఉందని చెప్పి చెప్తున్నారు. అది కూడా తప్ప. అసలు ఆ వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి? అసలు యేసుక్రీస్తు పుట్టకముందు, ప్రభు వారు పుట్టకముందే రాయబడింది వేదాలు. పుట్టకముందు వాటి గురించి అసలు యేసు ఎందుకు ఉంటాడు దాంట్లో? అవునా? ఇప్పుడు బైబిల్ యేసుక్రీస్తు వారు పుట్టక ఉందా లేదండి? బైబిల్ పుట్టక ముందు లేదండి. పాత నిబంధన యేసుక్రీస్తు పుట్టక ముందు పాత నిబంధన ఉంది. ఆయన చనిపోయిన తర్వాత 350 సంవత్సరాలకి కాన్స్టెంట్ అనే రాజు, చెప్తాను వినండి, కాన్స్టెంట్ అనే రాజు బైబిల్ తయారు చేశాడు. 40 సంవత్సరాలు మార్క్స్ వార్త రాశారు. లాస్ట్ కు రాసిన యోహాన్ సువార్త. మధ్యలో 70 సంవత్సరాలు పౌలు పత్రికలు రాశాడు. ఇదండి బైబిల్ యొక్క చరిత్ర. అవును, ఈవెన్ నేను కూడా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ అండి. మరి ఇవన్నీ మీకు తెలుసు కదా? ఉందండి సార్, అందుకే నేను మీకు చెప్తాను కదా. మీకు కడుపు మంటగా ఉంది నాకు. మరి కడుపు మంట కాదు, నువ్వు తప్పయా బాబు. నువ్వు అసలు మన గురించి మనం చెప్పుకోకుండా నన్ను క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పకుండా. ఇప్పుడు కాదయా, నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మీ అమ్మగారు లేకపోతే మీ భార్య గారు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీ నాన్న కాపురం చేస్తే బాగుంటది, నువ్వు కాపురం చేస్తే బాగుంటది. పక్కింటోడు తీసుకొచ్చి నేను కాపురం చేయిస్తా మా నాన్న చేత, మా పక్కింటోడు తీసుకొచ్చి మా అమ్మ చేత నేను కాపురం చేయిస్తా, నా పెళ్ళానికి పక్కింటోడు కాపురం చేయి, ఎంత చండాలంగా ఉంటది. అసలు ఎందుకు మనకి ఆ పేర్లు ఎందుకు? వాళ్ళ వేరే వాళ్ళతో మనకెందుకో? అసలు మీరు ఇలా మాట్లాడుతున్న పాస్టర్ గారేనా అసలు మీరు? నేను పాస్టర్ కదా, మరి కడుపు పండిందయ్యా మరి నాకు. నువ్వు ఇట్లాంటి పనులు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బైబిల్ తీసుకొచ్చి. చెప్పాలంటే మీరు ముందు మీ మాట తీరు మార్చుకోండి. ఎందుకు మార్చుకోవాలి? నీలాంటి చేస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఖండించారు. 12వ సంవత్సరంలో ఆయన ఆ దేవాలయంలో, ఒరే పాపాత్ములారా ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి, నా తండ్రితో మా తండ్రితో మీరు వ్యాపారం చేస్తున్నాడని ఆయన యేసు ప్రభు వారు కోపపడ్డారు. ఆయన తెలుసా సంగతి నీకు?
యేసుక్రీస్తు 12 ఏళ్ళు ఉన్నప్పుడు అండి. దేవాలయంలో అక్కడ పావురాళ్ళు అందరూ వ్యాపారం చేస్తుంటే దీన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. ఆయన అరుస్తాడు అక్కడ. యేసుక్రీస్తు ఎన్ని ఏళ్ళు ఉన్నప్పుడు చేశాడు? ఏంటది ఇప్పుడు మీకు చెప్పింది యేసుక్రీస్తు 12 ఏళ్ళు ఉన్నప్పుడు చేశాడు. 12 ఏళ్ళు అప్పుడు ఉంది. చదవండి బైబిల్. మీకు తెలియకపోతే మీ పాస్టర్ గారిని అడగండి, ఆయన చెప్తాడు అక్కడ. ఫస్ట్ మీరు బైబిల్ చదవడం నేర్చుకోండి. చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఇది నేను చెప్పింది తప్ప రైటా? తప్పండి. ఆయన 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరి మీద 12 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దేవాలయంలో విడిచిపెట్టేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతే 3 రోజులు ఆయన దేవాలయంలో ఉండి ఉన్నవారు అందరితో తెలివిగా మాట్లాడాడు. తర్వాత ఆయన ఏం చెప్పాడు అక్కడ? మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోమని చెప్పాడు, గద్దించాడు అక్కడ. సార్ అది అక్కడ జరిగింది కాదండి, ఓకేనా? ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే 4 రోజుల ముందు ఆయన యెరూషలేములోనికి వచ్చిన తరువాత. బైబిల్ తీయండి, మీరు బైబిల్ తీయండి, ఎక్కడుందో చూపించండి. అది ఎందుకు మీకు అది చూపిస్తే మీరు ఇప్పుడు ఏం చేస్తారు? నేను తెలుసుకుంటాను. నేను ఇప్పుడు నేను చదివింది, ఒక నిమిషం, నేను చదివింది 12వ ఏట ఆయన గద్దించాడు దేవాలయంలో అని చెప్పి నేను చదివాను. లేదు మీరు ఆయన ఎంతో వయసు వచ్చినది మీరు అంటున్నారు. మరి మీకు నాకు కాంట్రాక్షన్ ఉంది కదా ఇక్కడ. సరే సార్, నేను చెప్తున్నాను, మీరు 12వ ఏట ఆయన గద్దించినట్టు నాకు చూపించండి. నేను అదే చూపిస్తాను. నేను చూపించండి సార్. నేను చూపిస్తాను. చెప్పాను కదా, ఆయన యెరూషలేములోనికి వెళ్ళిన తరువాత క్రయ విక్రయములు జరుగుతున్నాయని నా యొక్క దేవాలయమును మీరు దొంగల గుహగా మార్చారు. ఆయన యెరూషలేము వెళ్ళిన తర్వాత పెద్దవాడైపోయాడు. 33.5 సంవత్సరాలు అప్పటికే వచ్చేసాయి. ఇంకో 4 రోజుల్లో చనిపోతున్నాడు అనగా ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టండి బ్రదర్. మీరు ఈ వేదాల గురించి అసలు వీటి గురించి మీరు ఎందుకు ఉచ్చరిస్తున్నారు ఫస్ట్ చెప్పండి. పాస్టర్ గారు అన్నప్పుడు ఫస్ట్ బైబిల్ కాదు ఇవన్నీ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని ఒకటి గమనించు. ఇవన్నీ కలిసి నీకు వేదాల గురించి వీటి గురించి ఇప్పుడు ఈ మృత్యుంజయ మంత్రాలు ఎన్ని అసలు ఎందుకు చదువుతున్నావు? మీకు రాదు కదా, మీకు రానప్పుడు మూసుకోండి. ఎందుకు గుద్ద మూసుకో, ఎర్రి పువ్వులు అంజా కొడక, ఎక్కువ మాట్లాడు గుద్ద మీద అంత నా కొడక అని. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు తాగున్నావా ఏమన్నా? మరి లేకపోతే అసలు వేదాల గురించి నీకెందుకురా? అసలు వేదాల్లో వేసి ఎక్కడ ఉన్నాడు? నేను బలానా సినిమాలో మేరీ ఉందని చెప్తా, నమ్ముతావా? మల్లెపూలు మొదటి రాత్రి అని చెప్పి ఒక సినిమా దాంట్లో మేరీ ఉందని చెప్తా, నమ్ముతావా? మీరు పాస్టర్ గారు అంట. నేను పాస్టర్ కాదు, నీకెందుకురా బాబు? నేను చెప్తాను, మొదటి రాత్రి మల్లెపూలు సినిమాలో మేరీ ఉందని చెప్తా, నమ్ముతావా? రుజువు చూపించి నమ్ముతాను. నువ్వు చూపించు, వేదాల్లో ఏసు ఎక్కడున్నాడో చూపించు. నువ్వు చెప్పిన స్తోత్రంలో ఏసు ఎక్కడున్నాడో చూపించు. నేను వేదాల్లో ఏసున్నాడని ఒకసారి అసలు నీకెందుకు? అసలు వేదాల సంగతి, ఆ మంత్రాల సంగతి నీకెందుకు? ఎవడిచ్చాడు నీకు అధికారం? అవి చదివే అధికారం నీకు ఎవడిచ్చాడు? నీ మతం గురించి నువ్వు ఏమైనా ఉంటే చెప్పుకో, దాని గురించి ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడుకో. మృత్యుంజయ మంత్రాలు, ఈ మంత్రాలు అసలు నీకెందుకు అయ్యి? మీరు వినకపోతే మానేయండి సార్. ఎందుకు వినాలి? ఇప్పుడు మీ అమ్మతో నేను సంసారం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? మరి ఇదే నువ్వు వేదాలు తీసుకొచ్చి క్రైస్తవ మతాలు ఎందుకు కలుపుతా? నీ మతంలో నువ్వు చెప్పుకో. చాలా బాగా మాట్లాడుతున్నారండి. బాగానే, నేను చెప్పింది నిజం, అబద్ధం కాదు. మృత్యుంజయ మంత్రం గురించి అసలు నీకెందుకయ్యా? నీకెందుకు మృత్యుంజయ మంత్రం గురించి? నాకు అర్థమైంది, మీరు క్రైస్తవులు కాదని అర్థమైంది. నేనే అసలు ఎవడో నీకెందుకు? నేను అది చెప్పింది మంచిగా చెడో చెప్పు, నీకెందుకు? నీ మతం గురించి నువ్వు మాట్లాడుకోమన్నా, వేదాల గురించి మంత్రాల గురించి నీకెందుకు? మృత్యుంజయ మంత్రం గురించి అసలు ఎవడిచ్చాడు అధికారం? అవి చదివే అధికారం నీకు ఎవడిచ్చాడు? నేను అదే చెప్తున్నా, మీ అమ్మతో మీ నాన్న విచారం చెప్పి పక్కుంటే తీసుకొచ్చి కలపకు, సరేనా? సర్లే తమ్ముడు, ఓకేలే, రైట్.